బురకాని తీయకూడదు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం బురకా తీసి ఎవరు వేరే వాళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఉంది. అది మాధవీలత గారికి ఈ స్థాయిలో ఉన్న వ్యక్తికి తెలియదా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సరే అమ్మా, మీ ద్వారా వాళ్ళందరినీ ఒకటి అడుగుతా. ఓటర్ ఐడి చేసేటప్పుడు ఫోటో వాళ్ళ అమ్మ గాని వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు తీస్తున్నారా, జిహెచ్ఎంసీ మగవాళ్ళు వచ్చి తీస్తున్నారా? ఓటర్ ఐడి ఫోటో ఎవడమ్మా తీస్తున్నది? ఆధార్ కార్డు ఫోటో ఎవరమ్మా తీస్తున్నది? పాస్పోర్ట్ ఎంక్వైరీ ఆఫీస్ కి వెళ్తే ఎవడమ్మా ఫేస్ చెక్ చేస్తున్నది? ఫారిన్ కంట్రీస్ వెళుతుంటే ఎవరమ్మా ఇమిగ్రేషన్ లో చెక్ చేస్తున్నది? అది మీ ఆన్సర్. అంతే. వాళ్ళకి మాధవీలత గారికి తేడా లేదా? విషయం తెలియాలి. నేను పార్టీ అభ్యర్థిని, నా ఏజెంట్ కూడా హక్కు ఉంది చూడడానికి. ఎలక్షన్ రోజు రిలీజియన్ ఏమిటండి? అయితే ఇప్పుడు నేను రామచంద్రుడు దీక్ష పట్టానని చెప్పి రామచంద్రుడు మాస్క్ పెట్టుకొని వస్తాను కళ్ళ దగ్గర, ఇక్కడ రంధ్రాలు చేసుకొని. అంతే. ఇది పద్ధతిగా ఉంది కదా వాళ్ళకైతే. ఈసారి ఎలక్షన్స్ నుంచి మేము ఆంజనేయ స్వామి మాస్కు, రామచంద్రుడి మాస్కు, శివుడి మాస్కు వినండి మనందరూ పార్టీ కార్యకర్తలు. అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అన్ని దేవుళ్ళు ఉంటే దేవుళ్ళ మాస్కులు వేసుకొని దీక్షలో ఉన్నాం, రిలీజియన్ అని చెప్పి మనం కూడా దాడు గుద్దేసేద్దాం. మా మాస్క్ తీస్తే వాడు మాస్కులు తీయాలి. దీన్ని రిలీజియన్ చేసేద్దాం. పోనీ అసలు ఏదో చెప్పబోయారు మీరు, జరిగింది ఏంటంటే అని చెప్పబోయారు. దీనికి ముందు పోలీసులు అక్కడ మొహం మీద చెప్పారు, మేము చూడము, మాకు ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు, మమ్మల్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అడిగితే ఆలోచిస్తాము. ప్రిసైడింగ్ ఆఫీసర్ని పోయి అడిగితే చూడాలనా? అన్ని చూడాలనా? చాలా చూడాల్సి వస్తుంది కదా. ఇది వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ నాకు స్ట్రైట్ గా మొహం మీద. అచ్చా, మీకు ఇంకో విషయం చెప్పనా? మన ఉర్దూ రైట్ టు లెఫ్ట్ చదువుతాం, ఇంగ్లీష్ తెలుగు లెఫ్ట్ టు రైట్ చదువుతాం. మీకు పోలింగ్ బూత్ లో ఉండే ఈవీఎంస్ BU1 BU2 కౌంటింగ్ ప్రకారం 1 2 3 మీకు లెఫ్ట్ లో ఫస్ట్ ఉండి దాని మన అసెండింగ్ ఆర్డర్ రైట్ సైడ్ లో ఉండాలి. వీళ్ళు ఉర్దూ చదివే వాళ్ళ కోసం ఇట్లా మార్చి పెట్టేశారు ఈవీఎంస్. ఎన్ని చోట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్ ని నేను తీసుకొని వెళ్ళి సుమారు 50 బూతులలో మార్చిపించాను. ప్రిసైడింగ్ ఆఫీసర్ నా పక్కన ఈ సైడ్ నంబర్ ఈ సైడ్ పెట్టారా? ఇప్పుడు మనకి 2 పేజీలు ఉంటుంది, ఉంటుంది. నీ ముందు ఇలా పుస్తకం ఉంది, నువ్వు చెప్పు 1 2 3 4 ఇట్లా వస్తుంది. 1 2 3 4 10 11 12 13 ఇక్కడ వస్తాయి కదా. వాళ్ళు ఏం చేశారు? 1 2 3 4 ఇక్కడ పెట్టి 10 11 ఈ నెంబర్ ఇటు, ఈ నెంబర్ ఇటు. ఓకే, రైట్. ఈవీఎం కూడా గల్లంత చేశారు. పైగా నేను అడిగాను పాప ఒక చోట, వెరీ నైస్ ఆఫీసర్ అంటారు, అందరూ ఏం వీళ్ళలా ఉండరు నాయన, ఇది ఇలా తప్పు కదా నాయన పెట్టడం అని ప్రిసైడింగ్ ఆఫీసర్ ని పక్కన నిలబెట్టించి అడిగించా. ఏంటమ్మా పొద్దున్నే కరెక్ట్ సెట్ చేశాను కదా అన్నాడు ఆయన. ఆ పక్కన ముందుకొని, లేదు సార్ మధ్యలో ఇంజనీర్లు వచ్చి ఇటు ఉండకూడదు, ఇటు ఉండకూడదు, ఇది ప్రాబ్లం ఏమో సరిగ్గా లేదని చెప్పి గుడగడ చేసేసి మార్చేసి వెళ్ళిపోయారు సార్ అని. అంటే వాళ్ళు ఉర్దూ చదువుకునే వాళ్ళ కంఫర్ట్ కోసం తీసట్లు పెట్టారు. అట్లాంటప్పుడు సెకండ్ ఉన్న నాకు ముసలి వాళ్ళు వస్తారు, ఇటు పక్కకు మారిపోయినా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితులు ఉండాలి కదా అక్కడ. కరెక్ట్. ముసలి వాళ్ళు వస్తారు, వణుకుతూ వస్తారు, కళ్ళు కనిపించే వాళ్ళకి ఒక్కొక్కసారి నీరసంగా ఉంటుంది, ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు, చదువుకొని వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏం చూస్తారు పాపం, గుడ్డి గుర్తుగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఉంటుంది, కొట్టేస్తారు. అలా చాలా చేశారమ్మా వీళ్ళు. 1 2 అని కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే నా పైన FIR బుక్ చేయంగానే నేను భయపడిపోతానని, ఈ రకంగా FIR చేస్తే ముస్లిం ఆడవాళ్ళని రెచ్చగొట్టచ్చని అనుకున్నారు. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను తల్లి, ఎలక్షన్స్ ని ప్రత్యక్షంగా చూశాను, అది ప్రజలందరూ వినాలి. చదువుకున్న వాళ్ళు పాప నిజంగానే తపన పడిన ముస్లిం ఆడవాళ్ళు ఈసారి మార్పు కావాలని ఎవ్వరు కూడా దీనికి నో చెప్పలేదమ్మా.